ఎంతో సుందరంగా దేవాలయాన్ని నిర్మించినప్పటికీ ఏదైనా మనిషి కంటి కనబడినటువంటి చిన్నపాటి వాస్తు దోషాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి మన దేవాలయము అదేవిధంగా మన గ్రామమంతా కూడా హితోధికంగా వృద్ధి చెందుటకు వాస్తు పూజ, వాస్తు హోమము, వాస్తు బలీకరణ ఇత్యాది వాస్తు శాంతి కర్మలన్నీ కూడా జరపబడతాయి. అనంతరము ఆ యొక్క నూతన విగ్రహములకు జలాధివాసముతో కూడుకున్నటువంటి క్షీరాధివాస కార్యక్రమము అనగా నూతన విగ్రహముల మీద ఆవు పాలను, నదీ జలాలు, సముద్ర జలాలు ఉంచేటువంటి జలాధివాస కార్యక్రమము, అనంతరము అధివాసాంగ హోమములు ఇత్యాది హోమ కర్తవులు, తదుపరి నీరాజన మంత్ర పుష్పాది కర్తవులు రేపు ఉదయం పూజా కార్యక్రమాల్లో భాగంగా జరపబడతాయి. అదేవిధంగా మరలా రేపు సాయంత్రం ధాన్యాధివాసము, ఉదయం ఏ విధంగా ఆవు పాలలో అమ్మవారిని ఉంచడం జరుగుతుందో సాయంత్రం ధాన్యాధివాస కార్యక్రమం జరపబడుతుంది. ఉదయం భక్తులందరూ కూడా మీకు తోచినటువంటి ఆవు పాలు, నదీ జలాలు, సముద్ర జలాలు ఇత్యాది ద్రవ్యాలు తీసుకుని వచ్చినట్లయితే సుమారు 11 గంటల ప్రాంతంలో అమ్మవారికి ఆ యొక్క జలాధివాస క్షీరాధివాస కార్యక్రమాలు జరపబడతాయి. అనంతరం సాయంత్రం ధాన్యాధివాసము, సాయంత్రం వచ్చేటువంటి భక్తులందరూ కూడా వరి ధాన్యాన్ని తీసుకొచ్చినట్లయితే మీ స్వహస్తములతో అమ్మవారి పైన ఆ ధాన్యం ఉంచేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ధాన్యాధివాస కార్యక్రమము అనంతరము యాగశాల యందు శాంతి కుంభస్థాపన, రేపు ఎల్లుండి ముహూర్తం తర్వాత కుంభాభిషేకం నిర్వర్తించేటువంటి జనములను అర్ఘ్యదుస్సామాధరణ వేదములో చెప్పబడినటువంటి వారుణ మంత్రముల చేత అభిమంత్రణ గావించేటువంటి శాంతి కుంభస్థాపన అనేటువంటి కార్యక్రమం జరపబడుతుంది. అనంతరము యాగశాలార్చన, తదుపరి అంగ ప్రత్యంగ కళాహోమములు, అనంతరము పంచశయ్యాధివాసము, చతుర్వేద పారాయణ ఇత్యాది కార్యక్రమాలతో రేపు సాయంత్రం పూజా కార్యక్రమాలు కూడా జరపబడతాయి. కావున భక్తులందరూ కూడా రేపు నిర్వర్తించేటువంటి పూజా కార్యక్రమంలో విశేషంగా పాల్గొని శ్రీ గంగానమ్మ అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి కృపకు పాత్రలు కావలసిందిగా మనకి మరో ఒకసారి తెలియజేస్తున్నాం. రేపు ఉదయం వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఆవు పాలు, నదీ జలాలు, సముద్ర జలాలు ఇవి ఏర్పాటు చేసుకోవాలి. సుమారు 10-11 గంటల ప్రాంతంలో ఆ యొక్క క్షీరాధివాసం ఉంటుంది. అదేవిధంగా రేపు సాయంత్రం ధాన్యాధివాస కార్యక్రమం ఉంటుంది. 5-6 గంటల ప్రాంతంలో ఆ సమయంలో ధాన్యం తీసుకొచ్చినట్లయితే అమ్మవారి మీద మీ సహస్రములతో ఉంచవచ్చును. అదేవిధంగా పంచశయ్యాధివాసంలో 5 రకములైనటువంటి ధాన్యములు, బియ్యము, మినుములు, పెసలు, ఆవాలు, నువ్వులు ఇత్యాది 5 ద్రవ్యములు విడివిడిగా తీసుకొచ్చినట్లయితే ఆ యొక్క పంచశయ్యాధివాసం ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా వస్త్ర పుష్పాధివాసములు జరపబడతాయి. సుగంధభరితమైనటువంటి పుష్పములతోనూ అమ్మవారికి ప్రీతికరమైనటువంటి వస్త్రములతోనూ కూడా అధివాసాలు జరపబడతాయి. కావున రేపు రాత్రికి 8:30 గంటల ప్రాంతంలో యొక్క పంచశయ్యాధివాసం జరుగుతుంది. రేపు రాత్రికి తెచ్చుకోవాల్సిన ద్రవ్యాలు 5 ద్రవ్యములు, బియ్యము, మినుములు, పెసలు, ఆవాలు, నువ్వులు 7 ద్రవ్యాలు, అదేవిధంగా వస్త్రములు, పుష్పములు 7 ద్రవ్యాలతో పంచశయ్యాధివాస కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ విధంగా అమ్మవారికి సమర్పించేటువంటి ద్రవ్యాలు తీసుకుని ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొని శ్రీ గంగానమ్మ అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి కృపకు పాత్రలు కావలసిందిగా మనవి